అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశం కెనడా మైత్రి సంబంధాల గురించి చూసుకుంటే నిజ్జర్ హత్య తర్వాత చాలా మటుకు ఇదయ్యే. అంత ముందర ప్రైమ్ మినిస్టర్ కూడాను యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకోవడం వల్ల దానివల్లను ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఒక విధమైనటువంటి వేడి పడిందని తెలుసుకోవచ్చు. అయితే ఈ లాస్ట్ వీక్లో మనకి మాత్ కార్న్ కెనడా ప్రధానమంత్రి భారతదేశానికి 5 రోజుల విజిట్ వచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య వచ్చే వాణిజ్య ఒప్పందాలు కానీ మైత్రి సంబంధాల మీద కానీ అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత ఇప్పుడు కెనడా భారతదేశం మధ్య జరిగేటువంటి ఒప్పందాలు చాలా కీలకంగా అందరూ చూస్తున్నారు. ఒక విధంగా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. సో ఆయన రాక వలన భారతదేశం అంటే మోడీ ఈ కొత్త ప్రైమ్ మినిస్టర్ బంధం వాళ్ళిద్దరూ మాట్లాడడంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏమిటి, ఆయన యొక్క పర్యటన ఏ విధంగా మీరు చూస్తున్నారు? అదే విదేశాంగ విధానంలో మార్గదర్శకాలు విలువల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం అంటూ ఉంటారు కదా. కెనడా భారత సంబంధాలు దీనికి ఒక చక్కటి నిదర్శనం. ఒక సంవత్సరం క్రితం ఎంత లో లెవెల్కి వెళ్ళిపోయినాయి అంటే ఇక అసలు అన్నీ మానేసుకున్నాం. మనం కూడా అక్కడి నుంచి మన స్టాఫ్ని వెనక్కు పిలిపించాం, వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు వెనక్కు పిలిపించుకున్నారు. ట్రేడ్ కూడా చాలా పడిపోయింది. ఇక భారత్ కెనడా సంబంధాలు లోయెస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయినాయి అనుకున్నాం. అక్కడి నుంచి ఇవాళకి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఆ రోజు కూడా ఇక్కడ దాని మీద మనం ఒక వీడియో చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. న్యాచురల్ కాంప్లిమెంటారిటీ ఉన్నటువంటి రెండు ఎకానమీస్లో కెనడా భారతదేశం ఒకటి. అది మర్చిపోకూడదు ఎప్పటికైనా. అది డెటర్మిన్ చేస్తుంది రిలేషన్షిప్లని. ఎందుకన్నానంటే కెనడాకు చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. చాలా న్యాచురల్ రిసోర్సెస్. పాపులేషన్ తక్కువ. ఎక్కడో ఒక చోట వాళ్ళు గ్రోయింగ్ ఎకానమీతో టైప్ కావాలి. అటువంటి గ్రోయింగ్ ఎకానమీ భారతదేశం. రెండోది, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం, వాళ్ళు ప్రజాస్వామిక. అక్కడ కూడా కొంత ఐడియల్స్ కూడా కలుస్తాయి. కాబట్టి ఇంతకన్నా మంచి పార్ట్నర్ వాళ్ళకు దొరకరు. వీడు ట్రూడో గాడు తప్పు చేస్తున్నాడు అని ఆ రోజు అన్నాను. అదే అయింది నిజంగా. ఇప్పుడు ఆ ట్రూడో ఆ ఇష్యూను అంత లెవెల్కు ఫ్లేరప్ చేయాల్సింది కాదు. ఆ ఫ్లేరప్ చేయటం వెనుక కూడా ఈ మొత్తం అమెరికా వెస్టర్న్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా తప్పకుండా ఆ రోజు ఉండుంటాయి. అవన్నీ కలిసి చేసినవి, ఒక ట్రూడో ఒక్కటి చేసింది కానీ. ఇప్పుడు అదేమైంది, అవే విడిపోయినాయి. అమెరికా అటాకింగ్ అందరికన్నా ఎక్కువ కెనడాన్ చేస్తుంది. దీంతో ఇప్పుడు రియలైజ్ అయినారు, వీ నీడ్ ఫ్రెండ్స్ బియాండ్ అమెరికా. విదేశాంగ విధానము అంటే అమెరికా స్పెసిఫిక్గా ఉండేది. అమెరికన్ మార్కెట్ కూడా వీళ్ళకి బాగా యాక్సెస్ ఇచ్చేవాళ్ళు కాంప్లిమెంటరీగా గ్రో అవుతున్నాయి. ఎప్పుడైతే అమెరికా స్క్రూస్ టైటన్ చేసిందో వీళ్ళు విదేశాలకు చూసుకోవాల్సి వచ్చింది. మరి ఈరోజు కూడా నిజ్జర్ విషయం ఇంపార్టెంట్ ఏమో, మరి ఈరోజు దాని గురించి వాళ్ళు మాట్లాడటం లేదు. మాట్లాడటమే కాదు, ఈరోజు అక్కడ టెర్రరిస్ట్ను మేము కట్టడి చేస్తామని కమిట్ కూడా అవుతున్నాయి. సో ఎంత చేంజ్ వచ్చిందో చూడు ఒక సంవత్సరంలో. అప్పుడు అది పెద్ద ఇష్యూ చేసి మా దేశ స్వాతంత్ర్యం, మా దేశ సావరినిటీ, సార్వభౌమ్యాధికారం మీద మీరు దెబ్బ వేస్తున్నారు, జోక్యం చేసుకుంటున్నారు అన్న వాళ్ళు ఈరోజు అది ఇష్యూ కాదు, ట్రేడ్ మాట్లాడుకుందాం అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ కాంప్లిమెంటారిటీ ఉంది. రెండోది, ఎక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్స్ అవి గవర్నమెంట్లో లీనియన్సీ ఇస్తేనే వస్తాయి కానీ అది లేని నాటు రావు. ఇప్పుడు కనుక కెనడా ప్రభుత్వం గట్టిగా నో నాన్ సెన్స్ అన్నదంటే అక్కడ ఖలిస్తానీ ఉద్యమం రెండో రోజు ఆగిపోతుంది. అది ఇంత స్థాయికి వచ్చింది అంటే వాళ్ళు లీనియంట్గా ఉన్నారు కాబట్టి.
సో అక్కడ కూడా వాళ్ళు స్క్రోప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తారు కూడా. చేసి కొద్దిగా లిబరల్గా యూనివర్సిటీలో స్టడీకి దానికి వీసాస్ అవి ఇవ్వగలిగితే, ఎందుకంటే అక్కడ దే రియలీ నీడ్ పీపుల్ టు వర్క్ ఆల్సో. తప్పకుండా ఇండియా కెనడా యొక్క మైత్రి బంధం గట్టిపడేటటువంటి అవకాశం ఉంది. దానికి పునాది వేయటానికి ఈయన వస్తూ ఉన్నట్టున్నాడు. 1 by 1 మనం కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇంగ్లాండ్తో చేసుకున్నాం, యూరప్తో చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, కెనడాతో కూడా చేసుకున్నాం. అంటే తప్పకుండా ఇండియాకు కూడా బెనిఫిట్ చక్కగా ఉంటుంది. అందులో భారతదేశం ముఖ్యంగా కెనడాకి వలస వెళ్ళి స్టడీ చేయడానికి కూడా చాలామంది వెళ్తున్నారు. అమెరికాలో ఆప్షన్స్ తగ్గిపోయాయి కాబట్టి ఆ విధంగా కూడాను ఈ ఒక ఐ థింక్ సత్సంబంధాలు ముందుకెళ్తాయని ఆశిద్దాం. నమస్కారం.